నమస్తే అండి, వెల్కమ్ టు జేవిఎన్ ప్రాపర్టీస్. సో ఈ రోజు మీ ముందుకి అద్భుతమైన 193 గజాల్లో కట్టిన G+1 ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి తీసుకురావడం జరిగింది. సో ఈ ఇంటి ఫ్రంట్ లో మనకి 20 ఫీట్ వైడ్ రోడ్ అనేది రావడం జరుగుతుంది. అది కూడా సీసీ రోడ్ ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా, సీసీ రోడ్ అవైలబుల్ గా ఉంది. సో మంచి ఎక్సలెంట్ ఎలివేషన్ తో మంచి డిఫరెంట్ డిజైన్ తో ఇవ్వడం జరిగింది. సో మీకు గ్రౌండ్ ఫ్లోర్ లో మీరు చూస్తున్నట్టయితే పార్కింగ్ ఏరియా ఉంటుంది. ఈజీగా 3 కార్స్ అనేది పార్క్ చేసుకోవచ్చు. మంచిగా స్పేసియస్ పార్కింగ్ ఏరియా హారిజంటల్ గా ఇవ్వడం జరిగింది. దీని డైమెన్షన్స్ వచ్చేసి 31.5 ఇంటూ 55 అంట, అంటే ఫేసింగ్ వచ్చేసి 31.6 రావడం జరుగుతుంది. అలాగే వెడల్పు వచ్చేసి 55 అంటే 55 వెడల్పు రావడం జరుగుతుంది అనమాట. సో రైట్ సైడ్ లో చూసుకున్నట్టయితే స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ డౌన్ లో వాష్ ఏరియా ఉంటుంది. కింద మనకి వచ్చేసి పార్కింగ్ ఏరియా విత్ 1 BHK అలాగే సింగిల్ రూమ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. కింద సింగిల్ రూమ్ అలాగే ఒక సింగిల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. అది కూడా రెంటల్ పర్పస్ కోసం. సో ఇక్కడ రెంటల్ పర్పస్ గురించి చూసుకున్నట్టే రెంటల్ ఇన్కమ్ వచ్చేసి ఒక సింగిల్ రూమ్ కి 2500 నుంచి 3000 వరకు ఛార్జ్ చేయొచ్చు. అలాగే 1 BHK పోర్షన్ కి 5000 నుంచి 6000 అనేది ఛార్జ్ చేయొచ్చు. అది రూమ్ సైజెస్ బట్టి కింద గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి కొంచెం హై ఇన్కమే ఉంటుంది రెంటల్ ఇన్కమ్. మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. పార్కింగ్ ఏరియాలో ఈజీగా 3 to 4 కార్స్ అనేది పార్క్ చేసుకోవచ్చు. హారిజంటల్ గా ఉంది కాబట్టి. సో మీరు కింద పైన ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు. అద్భుతమైన ఫాల్ సీలింగ్ డిజైన్. కింద ఫ్లోరింగ్ కూడా మీరు అద్భుతంగా చూసుకోవచ్చు. గ్రనైట్ తో ఎక్సలెంట్ డిజైన్ వేయడం జరిగింది. బోర్ ఫెసిలిటీ ఉంది. మనకి సెల్ఫ్ ట్యాంక్ ఇవ్వడం జరిగింది అనమాట. సో బోరు మనకి 24 hours అవైలబుల్ గా ఉంది. అలాగే మున్సిపల్ వాటర్ ఉంటుంది. కృష్ణ వాటర్ కనెక్షన్ ఉందన్నమాట. మళ్ళీ బ్యాక్ సైడ్ లో కూడా వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మొత్తం మీకు ప్రతి ఒక్క డోర్ టేక్ డోర్ ఇవ్వడం జరిగింది. టేక్ డోర్ డిజైన్ తో చేయడం జరిగింది అనమాట. సో ఇది వచ్చేసి మీకు 1 BHK పోర్షన్ చూపెడతాను. ఎంట్రీలోనే హాల్ ఉంటుంది. దీనికే ఓపెన్ కిచెన్ ఉంటుంది. అటాచ్డ్ ఓపెన్ కిచెన్. అలాగే పూజా గది కూడా సపరేట్ ఇవ్వడం జరిగింది. పూజా గది కూడా మళ్ళీ రెంటల్ పర్పస్ కోసం అయినా కూడా డోర్స్ ఇవ్వడం జరిగింది అనమాట. ఓపెన్ కిచెన్ ఫుల్ గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది. ఒక యూ షేప్ లో రావడం జరిగింది. టైల్స్ కానీ మనకి విండోస్ కూడా ఓల్డెన్ స్టైల్లోనే మనకి విండోస్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట విత్ గ్రిల్స్ తోటి. సో కింద మొత్తం ఇక్కడ మీకు హాల్ నోపడ అంటే ఇంటి నోపడ మొత్తం మార్బుల్ అంటే కింద మొత్తం వైట్ మార్బుల్ అనేది యూజ్ చేయడం జరిగింది అనమాట. మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. 1 BHK పోర్షన్ డోర్స్ కూడా ఎక్సలెంట్ గా ఇవ్వడం జరిగింది. బాత్రూమ్ డోర్స్ కానీ దాని టైల్స్ కానీ ఇక్కడ కూడా మనకి స్పెషాలిటీ ఏంటంటే వాష్ ఏరియా కూడా ఇక్కడ వాషింగ్ మిషన్ లొకేట్ చేసుకోవడానికి కూడా రైట్ సైడ్ లో ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మీకు కామన్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. 1 BHK పోర్షన్ లో కామన్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి ఒక సింగిల్ బెడ్రూమ్ అనమాట. సింగిల్ బెడ్రూమ్ రూమ్. కింద మీకు ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా మీరు చూసుకోవచ్చు. సో కింద మనకి 1 BHK పోర్షన్ ఉంటుంది. ఒక కామన్ వాష్రూమ్ ఉంటుంది. హాల్ ప్లస్ ఓపెన్ కిచెన్ విత్ అటాచ్డ్ విత్ హాల్ అనమాట. సో బెడ్రూమ్ లో బాత్రూమ్ అనేది ఏముండదు. మీకు సింగిల్ రూమ్ లో కూడా ఒక బాత్రూమ్ ఉంటుంది. అలాగే 1 BHK లో కూడా ఒక బాత్రూమ్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇది టోటల్ గా 1 BHK. సో చాలా హాల్ అనేది చాలా పెద్దగా రావడం జరిగింది. సో మంచి 3 to 4 మెంబర్స్ ఉండే ఫ్యామిలీకి మీరు రెంటల్ ఇన్కమ్ ఇచ్చుకోవచ్చు. సో ఈజీగా ఒక 5.5 to 6K రెంట్ అనేది దీనికి రావడం జరుగుతుంది అనమాట. సో మంచి ఏరియా ఉన్న డిమాండ్ లో రావడం జరుగుతుంది. మనకి హైవే నుంచి జస్ట్ 1 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. దీని లొకేషన్ వచ్చేసి బోడుపల్లో ఉంటుంది. బోడుపల్ వరంగల్ హైవేకి జస్ట్ 1 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. నెక్స్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూసేద్దాం. మీరు స్టెప్స్ చూసుకోవచ్చు. స్టెప్స్ కూడా మొత్తం గ్రానైట్ తో ఎక్సలెంట్ గా నీట్ గా డిజైన్ చేయడం జరిగింది అనమాట. అలాగే పెయింట్ విషయానికి వచ్చేస్తే ఎక్సలెంట్ గా హౌస్ కి అయితే పెయింట్ హైలైటెడ్ అనమాట. ఈ హౌస్ కి పెయింట్ అనేది హైలైటెడ్ అనమాట. సో 193 గజాలు. ఎవరైతే మంచి రెంటల్ ఇన్కమ్ ప్లస్ వాళ్ళు ఉండే దానికి 3 BHK పోర్షన్ చూస్తున్నారు, సో వాళ్ళకి అనేది ఇది పర్ఫెక్ట్. అలాగే ఫుల్ వెంటిలేషన్ మీరు చూసుకోవచ్చు. అద్భుతమైన వెంటిలేషన్ ఉంటుంది. ఇది వచ్చేసి టోటల్ గా బెస్ట్ ప్లేస్ లో ఉంటుంది హౌస్ అనేది. ఫ్రంట్ లో కూడా మనకి ఖాళీ స్థలాలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే మనకి పక్కన కానీ ఇటు సైడ్ కానీ ఎక్కడ సైడ్ కానీ మంచి వెంటిలేషన్ ఉంటుంది. క్లియర్ గా చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం మెయిన్ ఎంట్రన్స్ కి వెళ్ళిపోదాం. ఇది ఫుల్ టేక్ డోర్. పైన వుడెన్ కలర్ తో ఫాల్ సీలింగ్ డిజైన్ ఇవ్వడం జరిగింది. ఈ డోర్ అనేది మీరు మొత్తం చూసుకోవచ్చు. అలాగే లెఫ్ట్ సైడ్ లో 2.5 feet సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. సందు సరౌండింగ్స్ మొత్తం సందు ఇవ్వడం జరిగింది. పైన కూడా డిఫరెంట్ ఫాల్ సీలింగ్ డిజైన్ ఇవ్వడం జరిగింది. అది మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ సైడ్ కానీ అక్కడ సైడ్ కానీ అద్భుతమైన క్వాలిటీ కన్స్ట్రక్షన్ అని చెప్పొచ్చు. హౌస్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది హౌస్ అయితే. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ పైన ఫ్లోర్ లో కింద మొత్తం ఒకటే టైల్స్ వేయకుండా ఒకటే బండ అంటే గ్రానైట్ అనేది వేయడం జరిగింది. ఫాల్ సీలింగ్ డిజైన్. ఒక లెఫ్ట్ సైడ్ లో మొత్తం ఎల్లో కలర్ పెయింట్ అనేది యూజ్ చేయడం జరిగింది. డిఫరెంట్ పెయింట్స్ అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ మీరు చూసుకోవచ్చు. టీవీ యూనిట్స్ కూడా డిఫరెంట్ గా డిజైన్ చేయడం జరిగింది అనమాట. మీరు చూసుకోవచ్చు క్లియర్ గా.
సో ఇది వచ్చేసి 3 బిహెచ్కే పోర్షన్. ఒక డిఫరెంట్ స్టైల్లో కట్టడం జరిగింది. ఓనర్ అయితే ఒక డిఫరెంట్ స్టైల్లో కట్టడం జరిగింది. సో ఇక్కడ ఆర్చ్ ఇవ్వడం జరిగింది. ఆర్చ్ దీంట్లో ఇక్కడ సైడ్ మీకు డైనింగ్ ఏరియా అనుకోవచ్చు. ఇది డైనింగ్ ఏరియా కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో కూడా వాషింగ్ బేసిన్ ఏరియా ఇవ్వడం జరిగింది. సో దీని ఎదురుగానే మనకి ఇక్కడ పూజా గది ఇవ్వడం జరిగింది అనమాట. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. పూజా గది దీని బి సైడ్లోనే చిన్న కిచెన్ ఇవ్వడం జరిగింది. సో ఇది కిచెన్ ఏరియా అన్నమాట. దీనికి మనకి అటాచ్డ్ బాల్కనీ ఉంటుంది రైట్ సైడ్లో. ఇది వచ్చేసి పూజా గది, ఇది వచ్చేసి ఒక రూమ్ అన్నమాట. మీకు చూపెడతాను చూడండి. ఇది వచ్చేసి ఒక సింగిల్ రూము. మనకి ఇది ఒక బెడ్రూమ్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఫాల్ సీలింగ్ డిజైన్ కన్నా మీరు చూసుకోవచ్చు. మొత్తం ఒక రూమ్, ఒక సింగిల్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్ లేకపోతే చిల్డ్రన్ బెడ్రూమ్ మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో కిచెన్ అటాచ్డ్ మనకి పక్కనే పూజా గది ఇవ్వడం జరిగింది. పూజా గదిలో మీరు పూజా గది చూడొచ్చు క్లియర్గా. ఇది టోటల్ హౌస్ అనేది ఇప్పుడు మనకి కిచెను, ఒక సింగిల్ బెడ్రూమ్, ఒక మనకి చిల్డ్రన్ బెడ్రూము, అలాగే దానికి పక్కనే పూజా గది ఇవ్వడం జరిగింది అనమాట. ఇది టోటల్గా ఇక్కడ సైడ్ మనకి ఎంట్రీ రైట్ సైడ్ కార్నర్లో కిచెను, లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఒక బెడ్రూము, మిడిల్లో పూజా గది ఇవ్వడం జరిగింది. సో ఒక హాల్ అనేది చాలా పెద్ద ఇవ్వడం జరిగింది అనమాట. సో అదొకటే మెయిన్ అడ్వాంటేజ్ అనమాట ఈ హౌస్కి. సో మొత్తం హాల్ అనేది చాలా పెద్ద వెడల్పుగా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ సైడ్ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి 2 ఆపోజిట్ సైడ్స్లో మనకి బెడ్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. లెఫ్ట్ సైడ్లో ఒక బెడ్రూమ్, రైట్ సైడ్లో ఒక బెడ్రూమ్. సో ఈ బెడ్రూమ్లోకి వెళ్ళి మనం చూసేద్దాం. సో ఇది వచ్చేసి మనకి ఒక చిన్న సెకండ్ బెడ్రూమ్ అని చెప్పుకోవచ్చు. మీరు చూసుకోవచ్చు క్లియర్గా. సెకండ్ బెడ్రూమ్, దీంట్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంకా దీంట్లో ఎలక్ట్రిసిటీ కనెక్ట్ చేయలేదు, అందుకని నీకు లైట్లు చూపెట్టలేకపోతున్నాను. ఈ బెడ్రూమ్లో ఇంకా ఎలక్ట్రిసిటీ అనేది కనెక్ట్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకో బెడ్రూమ్ ఉంటుంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇందులో కూడా మీకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది రావడం జరుగుతుంది. ఈ బెడ్రూమ్ అనేది కొంచెం పెద్దగా రావడం జరుగుతుంది, మీరు చూసుకోవచ్చు. ఎల్లో కలర్ పెయింట్తో రావడం జరుగుతుంది అనమాట. సో ఇందులో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. సో ఇది అంటే టోటల్గా 3 బిహెచ్కే పోర్షన్ అనేది ఇలా ఉంటుంది. మీరు చూసారు కదా. మళ్ళీ ఇంకోసారి మీకు టీవీ యూనిట్, హాలు, బెడ్రూమ్ అన్ని క్లియర్గా చూపెడతాను చూడండి. ఇక్కడ కూడా పెయింట్ అనేది ఎక్సలెంట్గా వేయడం జరిగింది. పెయింట్ విషయానికి వచ్చేస్తే మనకి ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క కలర్ అనేది వాడడం జరిగింది అన్నమాట. సో ఇది టోటల్గా ఇలా ఉంటుంది హౌస్ అనేది. కింద మనకి సింగిల్ బెడ్రూమ్, పైన ఒక కింద సింగిల్ బెడ్రూమ్ ప్లస్ ఒక సింగిల్ రూమ్ అనమాట. పైన 3 బిహెచ్కే చాలా పెద్ద హాల్ రావడం జరుగుతుంది. టీవీ యూనిట్ కూడా అద్భుతంగా ఇవ్వడం జరిగింది డిజైన్స్తో. సో ఇది వచ్చేసి మళ్ళీ ఇంకోసారి లొకేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి బోడుప్పల్లో ఉంటుంది. బోడుప్పల్ వరంగల్ హైవే నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా పైన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. డైరెక్ట్ సైట్ విజిటింగ్ ఛార్జెస్తో మేము అప్లై చేయడం జరుగుతుందన్నమాట. సో మీకు చూసారు కదా, ఇది టోటల్గా హౌస్ అనేది. ప్రైస్ వచ్చేసి మనకి 1,85,00,000 చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా పైన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.